వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మకర రాశి వారికి 14, 15 తేదీలలో ఎలాంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకుందాం. ఈ మకర రాశి రాశి చక్రంలో 10వ రాశి. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదములలో జన్మించిన వారిని మకర రాశిగా మనం పరిగణలోకి తీసుకుంటాం. మకర రాశి వారి గుణగణాలు తెలుసుకునే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మకర రాశి వారికి శనిదేవుడు అధిపతిగా ఉంటాడు. శనిదేవుడి ప్రభావంతో వీరు కష్టపడి పని చేయడం ద్వారా జీవితంలో మంచి విజయాలు సాధిస్తారు. అయితే వీరు ఎక్కువగా ఊహించుకోవడం కారణంగా తమ వ్యక్తిగత జీవితంలో ఎప్పటికీ సంతోషంగా ఉండలేరు. ఎంతసేపు ఇతరులలో తప్పులు వెతుకుతూ ఉంటారు. అలాంటి పనులనే ఎక్కువగా ఇష్టపడతారు. ఇలాంటి లక్షణాల కారణంగా వీరికి కోరికలు ఎప్పటికీ తీరవు. దీంతో వారు ఎక్కువగా ఆనందంగా ఉండలేకపోతారు. మీ ప్రియమైన వారి మద్దతు మీకు లభిస్తుంది. వారి సపోర్ట్ వల్ల మీకు ఆర్థికంగా మంచి జరుగుతుంది. కొత్త ఆలోచనలకు సిద్ధంగా ఉండండి. ఇవి మీకు మీ విజయాన్ని అభివృద్ధిని చేస్తాయి. ఈ రోజులలో మకర రాశి వారికి అనుకూల ఫలితాలు ఉంటాయని అంచనా. వ్యక్తిగత జీవితంలో వృత్తిపరమైన రంగాలలో పురోగతి సాధించే అవకాశం ఉంది. వీరు గ్రహాల కారణంగా కొన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వృత్తిపరంగా చూసినట్టయితే వీరికి కార్యాలయంలో సానుకూల వాతావరణం ఉంటుంది. ఎలాంటి గొడవలు ఉండవు. ఎవరు మీతో పోటీ పడాలని చూడరు. మీకు గౌరవం ఇస్తారు. మీ కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. ఈ రాశి వారికి ఆర్థికంగా చూసినట్లయితే వీరికి మెరుగైన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంతో వచ్చే ఆదాయం కాకుండా అదనపు ఆదాయం కూడా వస్తుంది. ఖర్చులను తగ్గించుకునే మార్గాలను గుర్తించడానికి మీ ఖర్చులపై నిఘా ఉంచండి. ఇప్పుడు పెట్టే పెట్టుబడుల ద్వారా భవిష్యత్తులో మంచి రాబడిని ఇస్తాయి. ఆకస్మికంగా షాపింగ్స్ చేయడం మానుకోండి. మకర రాశి వారికి ఆరోగ్యపరంగా పెద్ద సమస్యలు ఉండకపోవచ్చు. కానీ చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు రావచ్చు. కొంచెం ఆరోగ్యపరంగా శ్రద్ధ తీసుకోవడం అవసరం. వీలైనంత వరకు మంచి ఆహారం తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. మకర రాశి వారు చేసుకోవలసిన పరిహారం: శనివారం నాడు నల్ల నువ్వులు దానం చేయండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు.